హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఈరోజే 'రాజా సాబ్' మూవీ రిలీజ్ అయింది. ఇంకా పొంగల్ మూవీస్ అన్నీ రిలీజ్ అయితున్నాయి కదా! ఇంకా 'రాజా సాబ్' ప్రభాస్ గారిది 'రాజా సాబ్', నెక్స్ట్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్' గారు, చిరంజీవి గారిది అండ్ ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి. ఇంకా రవితేజ గారిది, శర్వానంద్ గారిది, నవీన్ పోలిశెట్టి గారిది. సో, ఫస్ట్ ఈ మూవీ వచ్చేసింది. లిటరల్లీ ఈ మూవీ అయితే నాకు అన్‌బేరబుల్ మూవీ అనిపించింది. అండ్ నాకు అన్‌బేరబుల్ టార్చర్ అని అనిపించింది ఈ మూవీ. ఎందుకంటే అట్లా హారర్ కాదు, ఇట్లా కామెడీ గాదు. వాళ్ళు ఎంచుకొనుండే ప్లాటే నాకు మూవీలో మీరు చూపిస్తారు కదా! లైక్ మెయిన్ మెయిన్ థీమ్ వచ్చేసి సంజయ్ దత్ గారితోనే రివీల్ అయింటుంది మూవీ అంతా. లైక్ లిటరల్లీ నాకైతే అస్సలు ఎక్కలేదు. ఆ కాన్సెప్ట్ గాని, ఆ థీమ్ గాని అసలు నాకు ఎక్కడ కూడా ఏది ఎక్కలేదు నాకు. ఫస్ట్ హాఫ్ అన్నా ఏదో అట్లా నడుస్తుంటుంది మూవీ. లైక్ ఇంటర్వల్ వచ్చేసరికి ఏదో ఫస్ట్ హాఫ్ కూడా గొప్పగా లేదు. బట్ ఏదో టైమ్ పాస్ అన్న అయితుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంక అన్‌బేరబుల్ టార్చర్ అసలు. లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే అసలు నాకు కూర్చోబుద్ధి కూడా కాలే. అంటే ఆ హీరోయిన్‌లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముగ్గురు హీరోయిన్‌లు ఎందుకున్నారో కూడా తెలీదు. నిధి అగర్వాల్ గాని, మాల్విక మోహన్ గాని, లేదా రిధి గాని చాలా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా! లైక్ లిటరల్లీ వేస్టెడ్ ఆపర్చునిటీ అని చెప్పింది. వాళ్ళదే అర్థం సీన్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళవన్నీ చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. లిటరల్లీ కామెడీ అయితే నాకు అసలకే ఎక్కలేదు. సినిమాలందరూ థియేటర్‌లో కొందరు నవ్వుతున్నారు గానీ నాకు ఆ కామెడీ ఎక్కలేదు. ఆ సంజయ్ దత్ గారిది ఎలిమెంట్ కూడా నాకు అసలకే ఎక్కలేదు. సో, 'ప్రభాస్' గారి నాయనమ్మ ఉంటారు మూవీలో. సో, తనేమంటే సంజయ్ దత్ గారిని తలుచుకుంటుంటారు. అండ్ సంజయ్ దత్ గారు ఎళ్ళిపోతారు. అంటే తను రానుంటారు మూవీలో. సో, ఎందుకు తలుచుకుంటారు? ఏమి సంజయ్ దత్ గారు ఎవరు? సో, అదంతా ఏమంటే మూవీలో మీరు చూసి తెలుసుకోవాలి. అండ్ అంటే ఆ రీజనింగ్ కూడా చాలా సిల్లీ రీజనింగ్ అనిపించింది. అంటే ఆ రీజనింగ్ కూడా సిల్లీ అనిపించింది. అండ్ ప్రెజెంట్ అయ్యే సినారియో కూడా చాలా సిల్లీ అనిపించింది నాకు. సో, ఏమాత్రం ఎక్కలేదు నాకసలకే మూవీ. అండ్ మారుతి గారి స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని ఏదేది ఎక్కలేదు నాకసలు. నథింగ్ ఇన్ థిస్ మూవీ నథింగ్ వర్క్డ్ ఔట్ ఫర్ మీ. సో, లైక్ ఓన్లీ, ఓన్లీ థింగ్ విచ్ వి కెన్ ఎంజాయ్ ఇన్ ద మూవీస్ ప్రభాస్ గారు. అంటే ఆయన వింటేజ్ లుక్ గాని, వింటేజ్ కామెడీ గాని, అండ్ ఆయన వింటేజ్ మేనరిజమ్స్ గాని, వింటేజ్ కామెడీ స్టైల్ గాని, వింటేజ్ ఒక స్లాంగ్ ఉంటుంది కదా ప్రభాస్ గారిది. సో, ఆ ఆ స్లాంగ్ గాని, సో, వింటేజ్ 'ప్రభాస్' గారిని చూస్తున్నాం. సో, అదొకటి హ్యాపీగుంది. సో, ఆయన్ని మనం చూస్తున్నాం కదా! 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్'. సో, అప్పుడు ఆయన్ని చూసినట్టు ఆహ్, లైక్ ఇప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అయితాం. బట్ అది తప్పితే ఏది ఎక్కలేదు నాకు మూవీలో. లిటరల్లీ ఇదొక టోటల్ ఫెయిల్డ్ మూవీ అనిపించింది నాకు. అండ్ బొమ్మనేరని గారు ఎందుకున్నారు? ఆయనెందుకొస్తారు? క్యారెక్టర్స్ ఏమంటే వస్తుంటారు, వెళ్తుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. కొద్దో గొప్పో ఒక ఇంటర్వెల్ ఒకటి ఒక 5, 10 మినిట్స్ నచ్చిందంతే. ఇంటర్వెల్ నచ్చింది. 'ప్రభాస్' గారు నచ్చినారు అంటే మూవీలో. అది తప్పితే ఇంకేం నచ్చలేదు. అండ్ నాకు లిటరల్లీ టోటల్లీ ఫెయిల్డ్ మూవీ అనిపించింది. అండ్ నాకైతే అసలుకే ఎక్కలేదు ఈ మూవీ. సో, అంతే ఫ్రెండ్స్. అండ్ ఇంకా మూవీ గురించి మాట్లాడి కూడా అనవసరం. అండ్ ఈ మూవీకైతే పార్ట్ 2 కూడా వస్తుందింక. సో, పార్ట్ 2లో ఏమంటే లైక్ 'ప్రభాస్' గారు మాస్క్ పెట్టుకొనుంటారు. సో, 'రాజా సాబ్ పార్ట్ 2' అని 'రాజా సాబ్ పార్ట్ 2 సర్కస్' 1935లో జరిగే స్టోరీ అది. పార్ట్ 2 వస్తుంది. బట్ పార్ట్ 1 అయితే నేను భరించలేకపోయినా. నాకు చాలా అసలే ఎక్కనే లేదు. సో, ఆ వీఎఫ్ఎక్స్ కూడా ఏందేందో అంత అన్‌నేచురల్‌గా ఉంటుంది. లాస్ట్‌లో అంతా ఆ మొసలు ఎగిరేది, ఆ సీ వచ్చేది, ఆ హిప్నోటైజ్ ఏందో అదేందో నాకు ఆ కాన్సెప్టే ఎక్కలేదసలు. సో, 3 అవర్స్ అయితే నాకు ఒక అన్‌బేరబుల్ మూవీలాగా అనిపించింది. అండ్ యెస్, 'ప్రభాస్' గారిని వింటేజ్‌కి చూస్తున్నాం గానీ, మిగతా అంతా అన్‌బేరబుల్ మూవీలో. సో, అంతే ఫ్రెండ్స్. నా ఛానెల్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.